యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు, అంటే దేవునికి ఇష్టం కారు. అదేవిధంగా సత్యవర్తనులు ఆయనకి ఇష్టం కూడా దేవుని వాక్యం ఉంటుంది. అంటే నిజం చెప్పేవాళ్ళు దేవునికి ఇష్టము. మరి అబద్ధములాడేవారు ఎవరైనా సరే పరలోకం వెళ్తారంటే పరలోకం వెళ్ళరు. ఎందుకంటే అబద్ధం అనేది సాతాను యొక్క స్వభావం ఉంటుంది. మరి అబద్ధమునకు జనకుడు అని దేవుని వాక్యం చూస్తాం. కాబట్టి సాతాను నుంచి వచ్చిందే అబద్ధము. ఈ అబద్ధంతో మరి సాతాను అవని మోసగించినాడు. ఇది నిజమా అని ఒక ప్రశ్నతో మోసగించినాడు. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి, ఒక మోసానికి వెనుక దాగి ఉండేది కూడా అబద్ధం. అబద్ధంతోనే మనుషుల్ని మోసగిస్తూ ఉంటారు, లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా. ఈ లోకమంతా కూడా అబద్ధంతోనే నడుస్తుంది. మరి అనేక మంది మరి చూసినట్లు ఈ లోకంలో వాళ్ళ జీవితం అంతా కూడా అబద్ధంతో ఉంటుంది. చాలామంది గొప్ప వ్యక్తులు కూడా అబద్ధాలతోనే నడుస్తూ ఉంటారు. అబద్ధమే వాళ్ళకి ఒక ఆధారము, ఆయుధము. అబద్ధం లేకుండా వాళ్ళ జీవితాలు ముందుకు సాగు, అబద్ధం లేకుండా వాళ్ళకి సంపాదన ఉండదు. కాబట్టి గమనించండి, ప్రతి ఒక్కరు అబద్ధం ఆడితే కనుక పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. అబద్ధం ఆడేవారు మరి నిత్య నరకాగ్నికి వెళ్తారు. ఎందుకంటే అబద్ధము సాతాను నుంచి వచ్చింది, సాతాను స్వభావం అయి ఉంటుంది. గమనించండి, చాలామంది మరి కుటుంబాల్లో కానీ ఎక్కడైనా సరే అబద్ధం చాలా సులువుగా అబద్ధం చెప్పేస్తూ ఉంటారు. మరి ఉండి కూడా లేదంటారు. మరి రకరకాలుగా ఆ విధంగా అబద్ధాలు చెప్తూ ఉంటారు. మరి ఎవరినైనా మీరు ఏదైనా ఒక వస్తువు అడగండి, అయ్యో మాది అది పాడైపోయిందండి ఎప్పుడో అని చెప్తూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళు ఇవ్వడానికి ఇష్టం లేక అబద్ధం చెప్తూ ఉంటారు. కానీ మరి దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, అవునంటే అవును, కాదంటే కాదు. అంటే మనం చెప్పాల్సింది ఏదైనా సరే మరి వేరే అబద్ధంతో కూడిన మాట ఏం లేదు. మీ ఇంట్లో ఈ వస్తువు ఉందా అంటే అవును ఉందండి అని చెప్పాలి. మీ ఇంట్లో ఈ వస్తువు లేదంటే లేదని చెప్పాలి. లేనిది ఉన్నట్టు, ఉన్నట్టు లేనిది కూడా ఏది కూడా చెప్పకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం ఏమి చెప్తుందంటే అవునంటే అవును, కాదంటే కాదు. అంటే అంత ఖచ్చితంగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని రాకడ సమీప దినాలు ఉంటున్నాం. ఇంకా మీరు అబద్ధాల్లోనే మునిగి తేలుతుంటే కనుక, అబద్ధంతో ఉంటే కనుక మరి సాతాను సంబంధాలు అవుతారు. అబద్ధంతో ఉంటే కనుక మరి సాతానికి వేసే నరకంలో మీరు కూడా వెళ్ళిపోతారు. మరి దేవుని బిడ్డలు ఎవరికైనా సరే అబద్ధం అనేది పనికిరాదు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా సత్యమే ఉండాలి. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా మరి అవునంటే అవును, కాదంటే కాదని ఆ విధంగా ఉన్న వాళ్ళే దేవుని బిడ్డలు అవుతారు. అలా కాకుండా మరి అబద్ధం చెప్తున్నట్లే కనుక మీరు దేవుని బిడ్డలు ఎంత మాత్రం కాదు. మీరు అన్నీ తెలిసి మీరు అనేక ప్రసంగాలు చేసి అబద్ధం ఆడి దొంగ లెక్కలు చూపిస్తే కనుక మీరు నిత్య నరకానికి వెళ్ళిపోతారు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమె.